పోనీ ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా అన్న ఒక నిమిషానికి. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కి ఏమైనా గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కు గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి? ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడతాయి. మేడారం రిజర్వాయర్ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి. అక్కడ నుంచి మిడ్ మానేర్ లో మోటార్ లాంచ్ చేస్తే అనంతగిరి రిజర్వాయర్ కు వస్తాయి. అనంతగిరి రిజర్వాయర్ లో మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ కు వస్తాయి. రంగనాయక్ సాగర్ లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మల్లన్న సాగర్ కు వస్తాయి. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. యాడికెళ్ళి వస్తాయి? ఎల్లంపల్లికి వస్తున్నాయి. ఆ ఎల్లంపల్లికి 2000 కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది. బీఆర్ఎస్ఏ పూర్తి చేసి ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ దాకా కూడా టన్నెళ్లు గాని, గ్రావిటీ కెనాల్లు గాని, రిజర్వాయర్లు గాని, సబ్ స్టేషన్లు గాని, పంప్ హౌస్లు గాని అన్ని నిర్మించింది బీఆర్ఎస్ఏ. కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము. ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్లు వచ్చినాయి. అంతెందుకు, కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ల కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టిండు. ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం. ఆ రోజే నువ్వు కొత్తగా కట్టందవి స్లూయిస్ పెట్టేది కూడా లేదు. ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు. కేసీఆర్ గారి ఆలోచన ఏముండే? 10 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్, 10 టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ నుంచి, 10 టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్ కు. దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ అంటాడు. కొద్దిగా జ్ఞానం ఉండాలి. ఎదుటోడు ఏమనుకుంటాడు అనేది ఉండాలన్నా వద్దా?